బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గల్ఫ్ యుద్ధం వంటింటి బడ్జెట్ను తలకిందులు చేస్తోంది. ఏ ముహూర్తాన యుద్ధం మొదలైందో ఈ నెల రోజుల్లోనే 2026 మార్చి నెలలోనే లీటర్ ఆయిల్ ప్యాకెట్పై ఏకంగా 30 రూపాయల వరకు పెరిగింది. సలసలా కాగుతున్న వంట నూనె ధరలు సామాన్యుడి నిత్యావసరాల బడ్జెట్ను అమాంతం పెంచేస్తుంది. ఇప్పటికీ గ్యాస్ ధర పెంచారు. ఇప్పుడు వంట నూనె ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఇది వరకు గ్యాస్ ఇబ్బంది ఉండేది, ఇప్పుడు నూనె రేట్లు పెరుగుతున్నాయి, దీన్ని ఎలా చూడాలి? తరంగిణి, వాస్తవానికి అక్కడ ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగినటువంటి యుద్ధ ప్రభావంతో తెలంగాణకు సంబంధించి ఇక్కడ గ్యాస్ కావచ్చు, అదే విధంగా వంట నూనెకు సంబంధించినటువంటి నిత్యావసరాలకు సంబంధించిన అన్ని కూడా కొంత కొరత ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ప్రభావంతోనే ఏకంగా మార్చి నెలలోనే వంట నూనెకు సంబంధించి 30కి పైగా లీటరు నూనె ప్యాకెట్ అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ పెరగడంతో దాదాపు 190 నుంచి 200 పైగా కూడా వాళ్ళ ఆయిల్ ప్యాకెట్ రేటు పెరగడం అనేది కొంత సామాన్యుల్లో గందరగోళ పరిస్థితికి తీసుకొస్తా ఉన్నది. సో చాలా ఇబ్బందికర పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 30 నుంచి 40 వరకు పెరగడంతో సామాన్యులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటు ప్రభుత్వాలను కూడా కొంత అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా గ్యాస్ కొరత కూడా మనం చూస్తా ఉంటే దాదాపు గతంలో 15 రోజులకు ఒకసారి గ్యాస్ బుక్ చేసుకునే పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు నెలకు ఒకసారి కూడా చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నెలకు ఒకసారి చేసినా కూడా గ్యాస్ దొరకని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చాలా వరకు హోటల్స్ కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న టీ పాయింట్స్ కావచ్చు, వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. ఇటు ప్రైవేట్ కి సంబంధించిన గ్యాస్ కావచ్చు, ఇటు ప్రభుత్వం సరఫరా చేసే గ్యాస్ కావచ్చు, ఇదంతా కూడా కొరత ఏర్పడంలో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అటు ఏపీ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఇబ్బందుల పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. అయితే వంట నూనెకు సంబంధించి కూడా అంటే చాలా వరకు కూడా ఇవాళ రేపట్లో ఆయిల్ కూడా చాలా ఎక్కువగా వాడుతున్నటువంటి పరిస్థితులు ఇటు హోటల్లో కావచ్చు, ఇటు ఇండ్లలో కావచ్చు, నిత్యావసరాల్లో కావచ్చు. సో ఏకంగా 200 పైగా చేరుకునేసరికి సామాన్యుల్లో కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా నిత్యావసరాలకు సంబంధించి కూడా ఏవైతే సరుకులు కావచ్చు, సబ్బులు కావచ్చు, డిటర్జెంట్లు కావచ్చు, నూనె ధరలు ఇవన్నీ కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు ఒక 15 నుంచి 20 వరకు కూడా రేట్లు పెరిగినటువంటి పరిస్థితి. సో ఏం తినాలన్నా కూడా ఇటు పేద ప్రజల్లో కూడా కొంత అలజడి మొదలవుతా ఉన్నది. ఇంకా ఎంత రేట్లు పెరుగుతాయి ఏంటో అనేది కూడా కొంత వారు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని కూడా క్లియర్ గా మనకి కనిపిస్తా ఉంది. మరి ఈ యుద్ధ ప్రభావంగా ఇంకా రేట్లు పెరుగుతాయా, లేకపోతే ఇదే విధంగా కొనసాగుతున్నాయి ఏంటి అనేది కూడా కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ నిత్యావసరాలకు సంబంధించి కూడా ప్రభుత్వం కూడా కొంత ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు కూడా కొంత రేట్లు తగ్గించాలంటూ కూడా పలు చోట్ల కూడా మనం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. తరంగిణి, ప్రభాకర్, ఈ నూనె ధరలు కావచ్చు, నిత్యావసరాల సరుకుల ధరలు కావచ్చు, ఇప్పుడు పెరిగిన ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందా, లేక ఇప్పట్లో తగ్గే పరిస్థితి ఉందంటారా? ఇదే ప్రతి సామాన్యుల్లో కూడా ఇదే అలజడి కనిపిస్తా ఉంది. తరంగిణి, అయితే ఒకేసారిగా ఒక చిన్న సబ్బు మీద 2 నుంచి 10 రూపాయల వరకు పెరగడంతో ఇంకా ఎంత రేట్లు పెరుగుతాయో ఏంటో అనే కొంత భయాందోళన కూడా వారు ఉన్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. అయితే అక్కడ యుద్ధ ప్రభావంతో ఇరాన్ నుంచి కావచ్చు, ఇక్కడికి రావాల్సినటువంటి ఏదైతే గ్యాస్ కావచ్చు, అదేవిధంగా ఆయిల్ కావచ్చు, ఇట్లాంటి నిత్యావసరాలకు సంబంధించిన కొన్ని వస్తువులు కావచ్చు రావాల్సినవి కొంత లేటుగా వస్తాయంటూ కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఆ నేపథ్యంలోనే కొంత ఇప్పటి వరకు రేట్లు పెరిగాయి. మరి కానీ దీన్ని సమకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రధాని మోదీ చెప్పినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి ఇప్పటికీ చూసుకున్నట్లయితే కొంత తగ్గే అవకాశమే కనిపిస్తా ఉన్నది. కానీ కొన్ని వస్తువుల పైన కూడా అంటే కొంచెం నూనెకు సంబంధించి కూడా ఇప్పటి వరకు తగ్గే అవకాశం ఉండదు. ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంటుందన్నట్టుగా తెలుస్తుంది. ఇది 200 పైగా ఆయిల్ ప్యాకెట్ ఉంటుందన్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా గ్యాస్ కొరతకు సంబంధించి కూడా 50 రూపాయల పైగా పెంచినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇదే రేటు కూడా కొనసాగే అవకాశం ఉంది. కొంత గ్యాస్ రేటు కొంత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా వరకు
ఎక్కువ షార్టేజ్ అయిపోయింది. ఒకేసారిగా గ్యాస్ అందకపోవడంతో సో ఎక్కువ వినియోగం ఉంటుంది కాబట్టి గ్యాస్ కొంత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. నిత్యావసరాలకు సంబంధించి కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ యుద్ధ ప్రభావం తగ్గితే బాగుండంటూ కూడా చాలా మంది దీని గురించి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజల నుంచి కూడా విజ్ఞప్తి కనిపిస్తా ఉంది. తరంగిణి. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. కమర్షియల్ గ్యాస్, జెట్ ఫ్యూయల్, ప్రీమియం పెట్రోల్, బల్క్ డీజిల్, కుకింగ్ ఆయిల్, సిమెంట్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, గ్లాస్ ఇండస్ట్రీ ఒక్కటేమిటి అన్ని రేట్లు పైకి వెళ్తున్నాయి. కారణం ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధమే. హార్మూజ్ ఎర్ర సముద్రం దగ్గర నుంచి చమురు కంటైనర్లు రావడం ఆలస్యమవుతోంది. క్రూడ్ బై ప్రొడక్ట్స్తో తయారయ్యే ఇండస్ట్రీలపై ఎఫెక్ట్ పడుతుంది. ప్లాస్టిక్, సింథటిక్, మెడికల్ ఇండస్ట్రీ ఒక్కటేమిటి అన్నిటిపైన ప్రభావం ఉంది. యుద్ధం ఇలాగే కొనసాగితే ముందు ఎరువుల రేట్లపైన ఎఫెక్ట్ పడే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఖరీఫ్లో చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు దిగుమతులపై వార్ ఎఫెక్ట్ ఉంది. రూపాయి వాల్యూ తగ్గుతోంది. దిగుమతి బిల్లు పెరుగుతోంది. ఇది చాలదా అదును చూసి రేట్లు పెంచడానికి? ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ట్రంప్ కూడా పూటకో మాట మాట్లాడుతుండటంతో సమస్య పెరుగుతోంది. సామాన్యులపై కంటికి కనిపించేలా రేట్ల ఎఫెక్ట్ పడుతోంది. ఫస్ట్ కమర్షియల్ గ్యాస్ రేట్లు పెరిగాయి. రెండోసారి కూడా రేటు పెరిగింది. హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలతో గ్యాస్ దిగుమతి చేసుకునే నౌకల ఇన్సూరెన్స్, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. రావాల్సినంత గ్యాస్ స్టాక్ రావట్లేదు. దీంతో బయట భోజనం, టిఫిన్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్లో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటు ఫిబ్రవరిలో 1961 రూపాయలు ఉండేది. యుద్ధంతో 214 రూపాయలు పెరిగింది. దీని ఎఫెక్ట్ హోటల్, మిల్స్, టిఫిన్ రేట్లపై పడింది. కూరగాయలు, పాలు, వంట నూనె ఇలా అన్నిటి రేట్లు పరోక్షంగా పెరిగిపోతున్నాయి. నిజానికి దేశంలో డీజిల్ ధర పెంచలేదు. అయినా సరే రేట్లు పైకే అన్నట్లు వెళ్తున్నాయి. నిజంగా డీజిల్ ధర పెంచితే మాత్రం కథ మరోలా ఉండబోతుందంటున్నారు. బల్క్ డీజిల్ పైనే రేటు పెంచారు. పెట్రోల్, డీజిల్ రేటు పెరగకపోయినా మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్ ధరలు పెరగడంతో ప్రైవేట్ వాహనాల ప్రయాణంపైన ఎఫెక్ట్ ఉంది. ఇక గృహ అవసరాల్లో వాడే ప్లాస్టిక్ వస్తువులు రేట్లు పెరిగాయి. డిటర్జెంట్లు, సోపుల తయారీలో వాడే పెట్రోకెమికల్స్ రేట్లు పెరగడంతో వీటి ధరలపైన ప్రభావం ఉంది. అటు బకెట్లు, కంటైనర్లు, ప్యాకేజింగ్ వస్తువుల ధరలు ముడి చమురు ప్రభావంతో పెరిగాయి. ప్లాస్టిక్ తయారీకి ప్రధానమైన నాఫ్తా ధరలు అంతర్జాతీయంగా పెరగడంతో ప్లాస్టిక్ ముడి పదార్థాలు ధరలు 15 నుంచి 20% పెరిగాయి. పాలిథిలిన్, పాలీప్రొఫైలిన్ ప్యాకేజింగ్, కవర్లు, పైపుల తయారీలో వాడతారు. పీవీసీ, పాలివినైల్ క్లోరైడ్, కన్స్ట్రక్షన్ రంగంలో వాడే పైపులు, వైర్ల ధరలపైన ప్రభావం పడింది. అటు నైలాన్, పాలిస్టర్, అక్రిలిక్ వస్త్ర పరిశ్రమలో కీలకం. ఈ సింథటిక్ దారాల ధరలు కూడా పెట్రోలియం ధరలతో ముడిపడి ఉన్నాయి. ముడి చమురు బై ప్రొడక్ట్స్ నుంచి ఇవి తయారవుతాయి. సో ఇప్పుడు వీటి ధరలు పెరగడంతో వీటి తయారీ వ్యయం పెరిగింది. ఎఫెక్ట్ వస్త్ర పరిశ్రమ పైన కనిపిస్తోంది.
ప్రపంచమంతా పెట్రోలియం ప్రొడక్టుల చుట్టే తిరుగుతోందా అన్నది యుద్ధాలు సంక్షోభాలు వచ్చినప్పుడే తెలుస్తుంది. నాన్ ఎసెన్షియల్ ప్రొడక్టుల సంగతి పక్కన పెడితే అత్యవసరాల తయారీ చాలా కీలకం. ముఖ్యంగా వ్యవసాయ ప్రధానమైన మనలాంటి దేశాల్లో మాత్రం ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది. భారత్ తన యూరియా అవసరాలలో సుమారు 25 నుండి 30% దిగుమతులపై ఆధారపడుతుంది. యూరియా తయారీకి ప్రధాన ముడి పదార్థం సహజ వాయువే. యుద్ధంతో వీటి రేట్లు పెరిగాయి. అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరగడంతో దిగుమతి చేసుకునే ఎరువుల ధరలు కూడా భారంగా మారే ప్రమాదం ఉంది. ఎరువులను రష్యా, ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. హార్మూజ్ దగ్గర భారత నౌకలకు ఇరాన్ సపోర్ట్ ఇస్తున్నా చాలా డౌట్లు అయితే నెలకొంటున్నాయి. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే సమయానికి నిల్వలు సరిపడా ఉంచుకోవాల్సిన పరిస్థితి. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రైతులపై భారం పడకుండా ఎరువుల సబ్సిడీని పెంచుతోంది. గతంలో కూడా యుద్ధ సమయాల్లో ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను అదనంగా కేటాయించి యూరియా, డిఏపి ధరలను స్థిరంగా ఉంచింది. అటు ఎరువులను ప్యాక్ చేసే ప్లాస్టిక్ బస్తాల తయారీకి వాడే పాలిమర్ల ధరలు క్రూడ్ ఆయిల్ వల్ల పెరిగాయి. ఇది పరోక్షంగా ఎరువుల కంపెనీల ఉత్పత్తి ఖర్చును పెంచుతోంది. యూరియా విషయంలో కొంత ధీమా ఉన్నా డిఏపి, పొటాష్ విషయంలో మాత్రం అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడాల్సి ఉంటుందంటున్నారు. అటు జెట్ ఫ్యూయల్ ధర కిలోమీటర్కు 2 లక్షల రూపాయలు దాటింది. తాజాగా జెట్ ఫ్యూయల్ను కేంద్రం పెంచింది. ఇండియా చరిత్రలోనే మొదటిసారిగా ఏటీఎఫ్ ధర కిలోమీటర్కు లీటర్కు 2 లక్షల మార్కును దాటింది. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చులో దాదాపు 40% ఇంధనం కోసమే ఖర్చవుతుంది. జెట్ ఫ్యూయల్ ధరలు ఇలా పెరగడం వల్ల విమాన టిక్కెట్ల రేట్లపైన ప్రభావం కొనసాగుతోంది. మరోవైపు మనం వాడే మేకప్ వస్తువులలో చాలా వరకు పెట్రోలియం నుండి వచ్చే రసాయనాలే ఉంటాయి. లిప్స్టిక్లు, ఫౌండేషన్లు, క్రీమ్స్ తయారీలో వీటిని విరివిగా వాడతారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల వీటి రేట్లు 20 నుండి 30% పెరిగాయి. నెయిల్ పాలిష్లు, ఇతర మేకప్ ఉత్పత్తుల తయారీలో వాడే రసాయనాలు పెట్రోకెమికల్స్ నుండి వస్తాయి. మేకప్ కిట్స్, లిప్స్టిక్ ట్యూబ్లు అన్నీ ప్లాస్టిక్తో తయారవుతాయి. ప్లాస్టిక్ తయారీకి వాడే పాలిమర్లు క్రూడ్ ఆయిల్ బై ప్రొడక్ట్స్. యుద్ధం వల్ల వీటి ధరలు పెరగడమే కాకుండా ప్యాకేజింగ్ మెటీరియల్ కొరత ఏర్పడింది. దీనివల్ల కొత్త స్టాక్ మార్కెట్లోకి రావడం ఆలస్యమవుతోంది. మేకప్ వస్తువులకు వాడే సింథటిక్ కలర్స్ తయారీలో కూడా పెట్రోలియం కెమికల్స్ వాడతారు. చెప్పాలంటే ఎగుమతి చేసే వాటి రేట్లు తగ్గుతున్నాయి, దిగుమతి చేసుకునే వాటి రేట్లు పెరుగుతున్నాయి. చివరికి కోనసీమ కొబ్బరి రైతులపైన యుద్ధ ప్రభావం పడుతోంది. కోనసీమ కొబ్బరి రైతులు కొబ్బరి ఎగుమతులపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటారు. కొబ్బరి రైతులకు స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోవడంతో ఏ రోజు దింపిన కాయలను ఆ రోజే ఎక్స్పోర్టర్స్కి అమ్మేస్తూ ఉంటారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో సరుకు ఎగుమతి కావడం లేదని సుమారుగా 1000 కాయకి 10,000 నష్టపోతున్నామని రైతులు అంటున్నారు. 2 నెలల క్రితం వరకు 1000 కొబ్బరికాయ రేటు 25,000 ఉంటే ఇప్పుడు 15,000 రూపాయలకు పడిపోయిందని, ఎగుమతి లేకే ఇలా జరుగుతోందంటున్నారు. యుద్ధ ప్రభావం చివరికి ఇలా కూడా సమస్యలు క్రియేట్ చేస్తోంది.
అటు మెడికల్ ఇండస్ట్రీ పైన సమస్యలు పెరుగుతున్నాయి. సిరంజీలు, ఐవి బ్యాగ్లు, కాథెటర్లు, సర్జికల్స్ తయారీకి ఉపయోగించే పాలీప్రొపెలిన్, హై డెన్సిటీ పాలిథిలిన్ ధరలు కిలోకు 55కు పైగా పెరిగాయి. యుద్ధం కారణంగా రవాణా మార్గాలు మార్చాల్సి వస్తోంది. దిగుమతుల లేట్ అవుతున్నాయి. సరుకు రవాణా ఛార్జీలను రెట్టింపు అవుతున్నాయి. వైద్య పరికరాల తయారీదారులకు ప్లాస్టిక్ ఖర్చులు 50%, ప్యాకేజింగ్ ఖర్చులు 20% పైగా పెరిగాయంటున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే కథ చాలా దూరం వెళ్తుందంటున్నారు. సప్లై చైన్ పై ఎఫెక్ట్ పడుతోంది. యుద్ధంతో గ్లాస్ బాటిల్ తయారీకి అవసరమైన ఉత్పత్తులు, అల్యూమినియం, ముడి పదార్థాల దిగుమతులు నిలిచిపోయాయి. ఇంధన ధరలు పెరగడం వల్ల గ్లాస్ ఫ్యాక్టరీల నిర్వహణ ఖర్చు పెరిగింది. దీనివల్ల బాటిళ్ల ధరలు 15% నుండి 25% వరకు పెరిగాయి. బీర్లు, కూల్ డ్రింక్ల కోసం వాడే గ్లాసులు, ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ ఖర్చు పెరగడంతో వాటి ఎఫెక్ట్ కూడా ఉండబోతోంది. పెరుగుతున్న రవాణా, లాజిస్టిక్స్, ముడి సరుకు ఖర్చులను భరించేలా ధరల సర్దుబాటు కోరుతూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీస్ పలు రాష్ట్రాలకు లేఖలు రాసింది కూడా. యుద్ధం వల్ల ఎర్ర సముద్రం మీదుగా వచ్చే ఓడలు దారి మళ్లించాల్సి వస్తుంది. దీనివల్ల గ్లాస్ తయారీకి కావాల్సిన యంత్ర పరికరాలు, ముడి సరుకు రావడం ఆలస్యమవుతోంది. దిగుమతులు తగ్గడంతో దేశీయ గ్లాస్ తయారీ పరిశ్రమపై ఒత్తిడి పెరిగింది. ఆర్డర్లు పెండింగ్లో ఉండటం వల్ల బ్రూవరీస్కు సకాలంలో బాటిళ్లు అందడం లేదు. గాజు సీసా తయారు చేసే పరిశ్రమలు రేట్లు పెంచేశాయంటున్నారు. వీటికి తోడు లేబుల్స్, టేప్ వంటి ఇతర ప్యాకేజింగ్ సామాగ్రి ధరలు కూడా పెరిగాయంటున్నాయి ఈ కంపెనీలు. గ్లాస్ తయారీ ఇండస్ట్రీకి గ్యాస్ ఖచ్చితంగా అవసరం. ప్రస్తుతం గ్యాస్ సమస్యలతో గ్లాస్ ఇండస్ట్రీ పరిశ్రమల్లో కొన్ని మూతపడగా, కొన్ని పాక్షికంగా పనిచేస్తూ నెట్టుకొస్తున్నాయి. సో ఒక్క యుద్ధం చాలా సమస్యలను పెంచేసింది. చాలా వస్తువుల రేట్లు పెరిగేందుకు రెడీగా ఉన్నాయి. చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. అమెరికాలోనూ గ్యాసోలిన్ ధరలు భారీగా పెరిగాయి. థాయిలాండ్ కూడా డీజిల్ రేటు పెంచేసింది. ట్రంప్ స్పీచ్ తర్వాత ఈ వారంలో డీజిల్ రేట్లు పెరగడం ఇది రెండోసారి. మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే కథ మరోలా ఉండబోతోంది. వీటికి లింక్ అయ్యే ప్రతి వస్తువు రేటు పెరిగే ప్రమాదం ఉండడంతో కేంద్రం రేట్లను కంట్రోల్ చేస్తోంది. సుంకాలు తగ్గించుకుంటోంది. యుద్ధం కంటిన్యూ అయితే మాత్రం ఏదైనా జరగొచ్చంటున్నారు.